గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జారా కిచెన్. సో ఈరోజు నేను జస్ట్ ఒక అన్ని యూట్యూబ్స్లో నేను చూస్తుంటాను ఈ వైట్ ఎగ్ విత్ పఫీ ఆమ్లెట్. సో నేను ట్రై చేశాను పఫీ ఆమ్లెట్. ఎగ్జాక్ట్లీగా చాలా బాగా వచ్చింది. సో వైట్ జస్ట్ బాగా బీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ బాగా బీట్ చేసుకుంటూ ఉంటే అదొక క్రీమీ స్ట్రక్చర్ అయిపోద్ది. సో ఆ క్రీమీ స్ట్రక్చర్ అయిన తర్వాత సో ఎల్లో ఎగ్ ఉంటుంది కదా, ఎల్లో సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి. సో వైట్ ఎగ్ది నేను కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో, సో అది బాగా అంటే ఎగ్ అంతా బాగా ఉడకాలి. సో ఇది ఓన్లీ వైట్ అండి, ఎల్లో సపరేట్గా తీసుకున్నాను. సో చూడండి ఎంత ఎమ్మీగా ఉంది. చూస్తుంటేనే ఆ క్రీమీ స్ట్రక్చర్ చాలా ఎమ్మీగా ఉంది. అంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంటున్నాను. 7 లోపల తినేస్తాను. మళ్ళీ మధ్యాహ్నం 12 or 1 అలా తింటాను. నేను మా మమ్మీ ఇంటి ఉన్నప్పుడు మా మమ్మీ 1 o'clock అంతా లంచ్ చేసేస్తారు నా కోసం. సో ఇప్పుడు మా అత్త ఇంటికి వచ్చాను. సో 1 o'clock లంచ్ 12కి చేస్తారు, 12కి స్టార్ట్ చేస్తారు. సో 1 అవుతుంది, 2 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. సో నేను ఏం చేశానంటే దోశలు అండ్ ఒక ఎగ్, అది మ్యాండేటరీ, ప్రోటీన్ ఉండాలి. సో కొంచెం ఫ్లిప్ చేసేటప్పుడు కొంచెం ఎగ్ ఎల్లో కింద పడిపోయింది, లైక్ సైడ్లో పడిపోయింది. ఇట్స్ నో ఇష్యూస్, ఫస్ట్ టైం ట్రై చేసాము. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఒక పిజ్జా స్ట్రక్చర్ ఉంటుంది కదా, అలా పిజ్జా బేస్, సో అలా టేస్ట్ వచ్చింది. సీరియస్లీ గాయ్స్, ఇట్స్ వెరీ వండర్ఫుల్. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. బీటర్ అవసరం లేదు, మేము చేత్తోనే బీట్ చేసుకోవచ్చు. లైక్ ఏదో ఒకటి బీటర్స్ ఉంటాయి కదా, లైక్ ఎలక్ట్రిక్ బీటర్ లేకుండా మాన్యువల్. సో నేను మాన్యువల్తో బాగా ఎగ్ వైట్ బీట్ చేసుకొని ఒక 10 minutes వేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.